మీరు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారా? అయితే మీ కిడ్నీల్లో ఏదో సమస్య ప్రారంభమైన అర్థం. వాటికి క్లీనింగ్ అవసరం. అయితే ఈ కిడ్నీలు క్లీన్ చేయించుకోవాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక టెస్టులు చేయించుకున్న తర్వాత వాళ్ళు దీనికి ఇచ్చేది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా వరకు కూడా అందరూ భరించలేని విధంగానే ఉంటున్నాయి ఈ రోజుల్లో. కానీ ఒక చిన్న రెమెడీతో మీరు ప్రతిరోజు కనుక ఇది చేయగలిగితే కనుక ఎప్పుడు కూడా మీ కిడ్నీలు క్లీన్గా ఉంటాయి. అలాగే మీ ఒంటిలో ఉండేటటువంటి వేడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. చాలామంది వేడి చేసింది మాకు ఇలా ఉన్నదంటారు, ఆ వేడి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన ఇంటిలోనే ఎన్నో రకాల ఔషధాలు మన వంటగదిలోనే ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి. వాటికి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సో వాటిని ఎలా వినియోగించుకోవాలో, దేనికి వాడాలని తెలియకపోవడం వల్లే ఈ సమస్య అంతా కూడా. అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీలో సమస్య కానీ ఉన్నవాళ్ళు బార్లీ గింజలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక 3 టీ స్పూన్ల బార్లీ గింజలను తీసుకుని ఒక 200 ml వాటర్లో రాత్రి 8 గంటలకు ఎప్పుడో నానబెట్టేసేసి పెట్టుకోండి. ఉదయం లేవగానే మీ కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఈ బార్లీ గింజలు నీటిలో ఉన్నాయి కదా, వాటిని బాగా పిసికేసేసి పరగడుపున ఈ నీళ్ళని తాగాలి. అంతే. ప్రతిరోజు ఇలా చేసి చూడండి. మీకున్నటువంటి యూరిన్ ఇన్ఫెక్షనే కాకుండా మీకున్నటువంటి వేడి చేసే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీ కిడ్నీల ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంటుంది. చాలా వరకు కూడా వచ్చే అజీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనకి ఏదైతే లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు లివర్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీలు కానీ వీటిలో ఉన్నటువంటి సమస్యల వలన ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నిటికి కూడా మన ఇంట్లో మనకు దగ్గరలోనే మనం చేసుకునేది రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. మీకు మరోసారి చెప్తున్నాను, 3 టీ స్పూన్ల బార్లీ గింజల్ని 200 ml వాటర్లో రాత్రి నానబెట్టుకుని పొద్దున్న బార్లీ గింజల్ని పిసికేసి ఆ వాటర్ని తీసుకోండి పరగడుపున. ఇట్లా ప్రతిరోజు చేయండి. మీ కిడ్నీలు చక్కగా క్లీన్ అవుతాయి. మీలో ఉన్నటువంటి వేడి కలిగించే లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి.